అసలు వరస్ట్ గా ఉంది సిచ్యువేషన్. అంటే ప్రభాకర్ గారు వెల్కమ్ సార్. హే బ్రదర్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఇది ఎవరో ఇచ్చిన బిరుదు కాదు మీకు, బుల్లితెర మెగాస్టార్ అనేది. సార్ హాయ్ అండి, నమస్తే. లారీ అద్దాలు మొహమ్మద్ తగిలించుకుని కూలింగ్ గ్లాసుల్లో ఫీలింగ్. ఈ కళ్ళజోడు ఎక్కడదా? అంతర్విత్తిలో కొని 15 రూపీస్ కి ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చేయడం అయింది. కానీ ఎందుకని దేవరా టైంలో సినిమా రిలీజ్ చేశారు? నేను మీరు మంచి క్వశ్చన్ అడిగిన బ్రదర్, చాలా థ్యాంక్స్. యాక్చువల్ నాకు తెలిసి లాస్ట్ 1 month అంతా అసలు మీరు ఊపిరి కూడా పీల్చుకోకుండా అంత బిజీగా ఉన్నారు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. ఇంకా చాలే ఆపరా. అదే ఎన్టీఆర్ తనవసరంగా పెట్టుకున్నారని కూడా కొంచెం దేవర డివైడ్ టాక్ వచ్చింది. అక్కడ వాడి కాన్ఫిడెన్స్ వచ్చింది, అది చూసి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. అన్నిటికి 40 కోట్లు 100 కోట్లు 200 కోట్లు ఇచ్చి ఓటీటీ కొంటుంది కదా. థియేటర్ లో జనాలు ఉండరు, ఓటీటీలో వస్తుంది కదా ఫిక్స్ లో అయిపోయారా. వాడు కొనడు. ఇప్పుడు ఏమవుతుందంటే మనది అని ఫీల్ అయ్యి చుట్టుపక్కల నుండి ఫీల్ అయ్యి పనిచేసే వాళ్ళు లేరు, మనీ ఉంటేనే చేసేవాళ్ళు ఉన్నారు. పైన మనం ఏదైనా పని చేస్తే నాకెంత నీకెంత లాభం ఎంత అని ఉండాలి, అంతేనా? లో కూడా కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారు అని మీరు అంటే మానేస్తున్నాం అండి టోటల్ గా, అసలు వేస్ట్. వెరీ గుడ్ డెసిషన్, బట్ సారీ. ఓకే, అంటే ఇంత కాంటాక్ట్స్ ఇంత పరిచయాలు ఉన్న ప్రభాకర్ గారు కూడా మూవీ ఇండస్ట్రీకి వస్తే ఇలాంటి కష్టాలు పడుతున్నారా? ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. మొన్న ఒక సినిమాకి చాలా వరకు పోయింది నెగిటివిటీ, ఇంకో సినిమాకి ఇంకొంత పోతుంది, ఆ తర్వాత ఒక బ్లాక్ బస్టర్ పడ్డ రోజున మొత్తం పోతుంది. ఇప్పుడు దాకా మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అట. గ్రేట్ కిక్ అంటే చాలా బాగా చేశాడు, డాన్స్ బాగా చేశాడు, యాక్టింగ్ బాగా చేశాడు, ఫైట్స్ బాగా చేశాడు, ఫ్యూచర్ లో పెద్ద స్టార్ అవుతాడు. వీడు ఇంకా లేచినట్లేడు, నిద్దట్లోనే మాట్లాడుతున్నాడు. క్వశ్చన్, ఇప్పుడు రామ్ నగర్ బన్నీ అనే సినిమాకి బజ్ ఎంత రావాలో అంత వచ్చింది. వైరల్ స్టార్ రా నేను. చాలా మంది చెప్పారు వద్దని. దేవర థియేటర్ చూస్తే ఫుల్ జనం ఉన్నారు, బయట మాట్లాడేవాడు ఏదో సొల్లు మాట్లాడుతున్నాడు. దేవర కూడా మనకి రాదు. దేవర సినిమాలు ఉన్నాయి, అన్ని అర్థమైన సినిమాలు. ఫస్ట్ దేవరాకి వాడు పాప వెళ్ళిపోయారు, చాలా బాగుంది డాడీ అని చెప్పారు. మరి ఏంట్రా టాకీలో వచ్చి మరి 4వ తారీఖు మన పరిస్థితి ఏంటి అన్న. హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్. స్వామి ధర్మం చే స్వామి. థియేటర్ లో ఈ మాత్రం ఓపెనింగ్స్ చాలు. అదే సార్, అది ఏంటంటే సక్సెస్ అయ్యి కూడా అదే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. ఎగ్జాక్ట్లీ. సో బిగ్గెస్ట్ మిస్టేక్ నాకు అనిపించింది మా సినిమా దేవర టైంలో వేయకుండా ఉండాల్సింది. అదే ఇప్పుడు చెప్పేది ఇప్పుడు అంటే ఈ రోజుల్లో మా రేంజ్ సినిమా రిలీజ్ చేసి ఒక 4-5 లక్షలు చేతికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు గ్రేట్ అంటే మేమే. అది కూడా మనమే డబ్బా రాయిళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిళ్ళు ఇల్లు. అసలు వరస్ట్ గా ఉంది సిచ్యువేషన్. అంటే తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అయ్యయ్యో సానుభూతి వద్దురా.